నేను చేసి ధరణి తెచ్చినాడు మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్నా అన్నాడు. ఇవాళ మూడుచింతలపల్లి ఉన్నది మన మేడ్చల్ నియోజకవర్గమే. ఆ ఊర్లో భూమి రికార్డులు ఏమైనా బాగుపడ్డాయా? ఆ ఊర్లో పేదోళ్ళకి ఏమైనా ఇండ్లు ఇచ్చిందా? అంటే ఈరోజు మన ప్రాంతానికేమో డంపింగ్ యార్డు, మన ప్రాంతంలోనేమో భూముల కబ్జాలు. అదే జన్వాడ కోకపేట ప్రాంతంలో కేసీఆర్ వందలాది ఎకరాల భూములు కొనుక్కుంటే అక్కడ మాత్రం ఐటీ కంపెనీలు. నేను అడుగుతున్న ఈ ప్రాంతానికి ఈడ ఐటీ పార్క్ తెస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది ఐటీ పార్క్ అని నేను అడుగుతున్నా. కేటీ రామారావు ఐటీని తెచ్చిన అంటుండు కదా, మరి ఈ ఐటీ పార్కులు మా మేడ్చల్కి ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా. మా మేడ్చల్లో అడిగేటోళ్ళు లేడనా? అందుకే ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. కోకపేట భూమి 100 కోట్లకు ఎకరం పోతుంది ఎట్లా? మేడ్చల్ల 10 కోట్లకు కూడా భూమి అమ్ముడు పోతలేదంటే ఇవాళ దీనికి ప్రభుత్వం కారణం కాదా? ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు దేవట్టే మన భూములకు విలువలేదు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలను ప్రభుత్వం రానియలేదు కాబట్టే మన భూముల విలువలు పెరగలేదు. ఇవాళ మన పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. అందుకే ఈసారి మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, వజ్రేసి యాదవ్కు ఆశీర్వదించండి. ఒక బలహీన వర్గాల బిడ్డ కష్టపడి పైకి వచ్చాడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వజ్రేసి యాదవ్ను ఈసారి గెలిపించాలని మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీకందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 నాడు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలల్లో మా అక్కలు మా ఆడబిడ్డలందరూ బాగా వినాలి. మళ్ళీ ఇంటికి పోయి పక్కింటి వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే మీరందరూ ఆలోచన చేయరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో ఉన్న వాళ్ళకి జీతం ఎట్లా వస్తుందో మీకట్లా ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాలో వేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ సిలిండర్ ఎంత కొట్టున్నావు తల్లి? ఎంత సిలిండరు? ఏం ధర? 1200 కదా. ఎట్లా నడవాలి సంవత్సరం 1200 కొంటే? అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే సిలిండర్ ధర 1200. వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే సిలిండర్ 500 రూపాయలకే. పేదోళ్ళందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత. ఇవాళ మీరు అందరూ అంటున్నారు, సార్ వ్యవసాయం ఉన్న వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మాకు భూమి లేకపోయే మా బాయికాడ కరెంటు బిల్లు ఇండ్ల కాడ మా దగ్గర వసూలు చేస్తురని. అందుకే ఇవాళ గృహలక్ష్మి పథకం కింద ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు. మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీరు టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు. పేదవాళ్ళు ఏమైనా కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి కట్టాల్సిన పని లేదు. ఇవాళ ఎక్కడెక్కడనో దూర ప్రాంతాల నుంచి మనం వచ్చినాం. ఇల్లు కిరాయి ఇవాళ ఒక్క రవ్వు తీసుకుంటే కూడా 10,000 రూపాయల కిరాయి కట్టాల్సిన పరిస్థితి. మన కష్టమంతా సగం ఇంటి కిరాయిలకే పోతుంది. అందుకే ఈరోజు పేదోళ్లకు, స్థలం లేనోళ్లకు 250 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకందరికీ ఇవాళ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల సర్కారు కొలువులు ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల సర్కారు కొలువులు 10 ఏళ్ళైనా కేసీఆర్ భర్తీ చేయలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం తిరిగే లోపల మీకందరికీ 2 లక్షల కొలువులు